నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. వరలక్ష్మి వ్రతానికి తాంబూలం ఇస్తాం కదండి. తాంబూలంతో పాటు నేను ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇద్దాం అనుకున్నానండి. అందుకని చెప్పి నేనైతే ఈ ఫ్లవర్ పాట్స్ అయితే తీసుకున్నానండి. వచ్చి నేను మీషోలో అయితే తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ మట్టి అయితే చూసారు కదండి. ఈ మట్టి అయితే నేను తెచ్చి చాలా నెలలైందండి. అంటే ఒక 5-6 నెలలు అవుతుంది అనమాట. ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చి మరీ సిమెంట్ సంచి నుంచి తెప్పించానండి. అప్పటి నుంచి కూడా నేను మేడ మీద వదిలేవాళ్ళు. ఏంటంటే ఎండకి ఎండిపోయి మొత్తం ఆ సంచి అంతా పోయిందండి. ఈ మధ్య వర్షాలు కూడా ఎక్కువగా పడ్డాయి కదా, ఎండకిండి వర్షం తెచ్చి మట్టి అయితే ఇలా అయిపోయిందండి. మొత్తం కిందంతా పాకుడి కింద కట్టేసింది. దాని నుంచి చేతితో గోకుతూ తీస్తున్నానండి. సృష్టిలోని తరిగిపోనిది, విలువైనది, వెలకట్టని ఏదైనా ఉందంటే అది మట్టిని. 100% మట్టినండి. ఎందుకంటే మనం ఉదయం లేచిన కాంచి నైట్ పడుకునేంత వరకు వాడే ప్రతి వస్తువుకి మూలం మట్టేనండి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా, మీరు చూస్తున్న ఫోన్కి కూడా మూలం అయితే మట్టేనండి. ఎందుకంటే ప్రతిదీ మట్టి నుంచే వస్తుందండి. మనకి ప్రపంచంలో దొరికే ప్రతి ఖనిజం కూడా భూమి నుంచే కదండి వస్తుంది. అందుకండి సృష్టిలోని వెలకట్టలేనిది, తరిగిపోయినది ఏదైనా ఉందంటే అది మట్టి అన్నాను. ఇది చూసారు కదా, ఈ ప్లాంట్స్ నేను ఇద్దాం అనుకుంటున్నానండి. వచ్చి ఆక్సిజన్ ప్లాంట్స్, అలాగే వచ్చి స్నేక్ ప్లాంట్స్ అండి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మనకి ఎక్కువ వెలుతురు, గాలి అవసరమైతే ఉండదు. బాల్కనీలో పెట్టుకోవచ్చు, కిచెన్లో, అలాగే హాల్లో, ఎక్కడైనా మనం పెంచుకోవచ్చండి వీటిని. ఇక్కడైతే నేను మట్టి అయితే వేస్తున్నానండి. నాకు ఫస్ట్ నుంచి ఒక కోరిక అండి, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే రిటర్న్ గిఫ్ట్ కింద మొక్కలు ఇద్దామనండి. నాకైతే 2 అబ్బాయిలే. వాళ్ళ పెళ్ళిళ్ళంటే చాలా పడుతుంది. ఇప్పుడు అమ్మాయిలు అయితే వచ్చే ఫంక్షను, హాఫ్ సారీ ఫంక్షన్కి ఇద్దును, కానీ చాలా టైం పడుతుంది వాళ్ళకి మ్యారేజ్కి ఇవ్వాలంటే. అందుకని చెప్పి ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా ఇండోర్ మొక్కస్తో సరిపెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ప్రతి ఫంక్షన్ కూడా రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇస్తున్నారండి, స్టీల్వి, ప్లాస్టిక్వి, గ్లాసులు ఇస్తున్నారండి. స్టీల్ కూడా చాలా తక్కువ. అందరూ ప్లాస్టిక్ 90% ప్లాస్టిక్కే ఇస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు అయితే గ్లాసు అయితే ఇస్తున్నారండి. అవి మనమైతే తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కనైతే పెట్టేస్తామండి. కొన్ని అయితే అసలు ఓపెన్ కూడా చేయండి, అలా షెల్ఫ్లోనే పెట్టేస్తాం. మళ్ళీ ఏమంటాం తెలుసా, ప్రతి ఫంక్షన్కి ఇచ్చేస్తున్నారు అంటామండి. అలా అని చెప్పి మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా మర్చిపోతే మరీ అడిగి తెచ్చుకుంటాం కదండి. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది ఏది వదలం కదా. అందుకేనండి మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే కనుక 100 మందిలో ఒక్కడిగా కాకుండా 100 మందిలో ఒక్కటిగా ఉండాలనుకుంటున్నాను. నాకైతే రిటర్న్ గిఫ్ట్ అయితే మొక్కలు ఇవ్వడం చాలా ఇష్టమని చెప్పాను కదండి. దానికైతే మొత్తం చాలా టైం పడుతుందండి. అప్పటి వరకు ఎదురు చూడాలన్నమాట. మొక్కలంటే ఇవి కూడా కాదండి, అంటే మందార మొక్కలు కానీ, గులాబీ మొక్కలు కానీ, మామిడి చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ ఉంటాయి కదండి. అవి ఏంటంటే అవి చాలా కాలం అయితే బతుకుతాయండి. ఇంకా కొబ్బరి మొక్కలు, మామిడి చెట్లు అయితేనా మనమైతే చనిపోలేమో, కానీ అవి అయితే మాత్రం బతికే ఉంటాయండి ఎన్ని సంవత్సరాలైనా. మనం ఒక 10 మొక్కలు ఇచ్చిన అందులో ఏ ఒక్క మొక్క బతికినా చాలు కదండి. అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అంటే మనిషి బతకడానికి అవసరం ఆక్సిజనే కదండి, దాన్ని ఇస్తాయి. అందుకని చెప్పి నేనైతే మొక్కలు ఇవ్వడం నాకు ఇష్టం అన్నమాట. ఈ సృష్టిలో ప్రాణమైన ప్రతి జీవి కూడా వేరే జీవికి అయితే ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా అయితే హాని అయితే చేస్తుందండి. అవి దానికి ఆహారం కోసమో, లేకపోతే తన ఆత్మరక్షణ కోసమో ఏదో ఒక రకంగా అయితే వేరే జీవికి హాని అయితే చేస్తాయి. ఇంకా మనుషులు అయితేనంటారా, ఎదుటివారు బాగున్నా సరే చూడలేక వాళ్ళకైతే హాని చేస్తామండి. కానీ ఈ మొక్కలైతే అలా కదండి, చెట్లు తన ప్రాణం ఉన్నంత వరకు కూడా ఎదుటికైతే ఎప్పుడు హాని చేయండి. తన ప్రాణం ఉన్నంత కాలం కూడా మన ప్రాణానికి ఎంత అవసరమైన ఆక్సిజన్ అనేది ఇస్తుందండి. అలాగే అది చనిపోయి కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. దాని కలుపుతో మన ఇంటికి కావాల్సిన చాలా వస్తువులు అయితే మనం చేసుకుంటాం కదండి. మనమైతే ప్రపంచం గురించి ఆలోచించక్కర్లేదు, మన చుట్టుపక్కల గురించి కాదండి. మన కోసం మనం ఆలోచించుకొని ఒక్క మొక్క నాటుకుంటే సరిపోతుందండి. ఈ మధ్య మోడీ గారు చెప్పారు కదా, అమ్మ పేరుతో ఒక మొక్క నాటమని. అలా అందరూ మొక్క నాటితే చాలా బాగుంటుంది కదండి. నేనైతే ఈ వీడియోలో మీకు ఇదే చెప్పాలనుకుంటున్నానండి. ఈసారి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే రిటర్న్ గిఫ్ట్ కింద మొక్కలను అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయానండి, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి మీరు ఫస్ట్ టైమే చూస్తుంటారులేండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ కూడా నా ఛానల్కి చాలా ఉపయోగమండి. 1000 ఏనుగుల బలం అంటారు కదా, అలా. ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకా ఒక 10 మందికి అయితే వెళ్తుందండి. ఒక 100 మంది ఈ వీడియో చూసిన ఒక 10 మంది అయితే లైక్ చేస్తారు కదండి. చెప్పాను కదండి, మీరు ఇచ్చి ఒక లైక్ నాకు 1000 ఏనుగుల బలమని నా ఛానల్కి. అలాగే చాలా బూస్టింగ్గా ఉంటుందండి నా ఛానల్కి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి.